హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏఎస్‌కే కిచెన్ లైఫ్ స్టైల్. ఇది నేను అశ్వి స్కూల్‌కి పంపించిన తర్వాత షూట్ చేసిన వ్లాగ్. అశ్విని స్కూల్‌కి పంపించిన తర్వాత నేను టిఫిన్ తిన్నవి అండ్ టీ తాగిన గిన్నెలున్నాయా అవి కడిగేసుకుంటున్నాను. సో, ఇవాళ టిఫిన్‌లోకి నేను మల్టీగ్రెయిన్ దోస వేశాను. దోస చాలా వచ్చినాయి. అంటే ఇప్పటివరకు నేను మల్టీగ్రెయిన్ దోస ట్రై చేయలేదు. ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. అండ్ దోసలు కూడా బాగొచ్చాయి అండ్ టేస్ట్ కూడా చాలా బావున్నాయి. అశ్వి కూడా బాగా ఇష్టంగా తిన్నాడు. మీలో గూడా ఎవరికైనా మల్టీగ్రెయిన్ దోస బయట ప్రిపరేషన్ కావాలంటే కామెంట్ జేయండి. నేను దాని మీద ఒక వీడియో చేస్తాను. ఎనీవే అశ్వి స్కూల్‌లో తినడానికి ఒక బాక్స్‌లో కర్బూజాని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. అండ్ అలానే మఖానాని కొంచెం ఘీలో రోస్ట్ చేసి, ఉప్పు, కారం స్ప్రింకిల్ చేసి ఒక బాక్స్‌లో పెట్టాను. అవి వాడికి సరిపోతాయి ఆఫ్టర్‌నూన్ వరకు. అవి వాడు ఇష్టంగా తింటాడు. ఈరోజు లంచ్‌లోకి నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. ఈ గిన్నెలు కడగడానికి ముందే నేను బెండకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో, గిన్నెలు కడగడం అయిపోయిన తర్వాత నేను బెండకాయ ఫ్రై చేస్తున్నాను. సో, కొంచెం ఆయిలేసుకొని అందులో పోపులు వేసి వేయించుకుంటున్నాను. ఆ పోపులు బాగా వేగిన తర్వాత పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు అండ్ అలానే పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ అలానే ఉల్లిపాయలకి సరిపడా కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అలా సాల్ట్ ఏసుకోవడం వల్ల ఆనియన్ మనకి త్వరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు నేను బెండకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. ఒకసారి మనం బెండకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలిపి వదిలేయాలి. అలా పదే పదే కలుపుతా ఉంటే ఏమవుతుందంటే మనకి కర్రీ అనేది గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. బెండకాయ త్వరగా మగ్గిపోయి మనం ఉప్పు, కారం వేసేటప్పుడు కలుపుతాం గదా! అలా కలిపేటప్పుడు కూడా బెండకాయ అనేది గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. ఎక్కువ టైమ్స్ కలపకుండా అండ్ అలానే మూత పెట్టకుండా ట్రై చేసి ఒకసారి ఈ ఫ్రై ట్రై చేయండి. చాలా వస్తది మీకు. బెండకాయలు మగ్గేలోపు నేను బియ్యం కూడా కడిగి పెట్టేసుకుంటున్నాను. బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని, ఒకటికి 2 సార్లు కడిగేసుకొని, ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ పోసి, నేను కుక్కర్‌లో పెట్టేసుకుంటాను. ఈలోగా మనకి బెండకాయ ఫ్రై అనేది కొంచెం మగ్గింది. సో, అందులో నేను కొంచెం పసుపు అండ్ అలానే ఇందాక ఆల్రెడీ ఉల్లిపాయలో కొంచెం సాల్ట్ ఏసాం గదా! ఇక్కడ కొంచెం చెక్ చేసుకొని, చూసుకొని వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసి నేను కలుపుతున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి 10 మినిట్స్ అలా వదిలేయండి. మీకు మంచిగా ఫ్రై అవుతుంది. అలా 10 మినిట్స్ తర్వాత కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోండి. అంటే మీరు ఎంత కారం తింటారో అంత కారం చూసుకొని వేసుకోండి. అండ్ అలానే కొత్తిమీర ఉంటే ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే బెండకాయ ఫ్రై రెడీ. చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇప్పుడు కర్రీ చేసుకోవడం అయిపోయింది. అలానే గిన్నెలు కూడా కడిగేసుకున్నాను గదా! వంట చేయడం గూడా అయిపోయింది. సో, ఇక్కడ నేను ఇప్పుడు స్టవ్ క్లీన్ చేస్తున్నాను. అండ్ అలానే గ్రానైట్ క్లీన్ చేసి సింక్ కూడా కడిగేసుకుంటున్నాను. నాకు స్టవ్‌ని ఇలా క్లీన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. అంటే స్టవ్‌ని ఇప్పుడు లిక్విడ్ పెట్టి కొంచెం రుద్దేసి, క్లాత్ పెట్టి తుడిచేస్తే నాకంత సాటిస్ఫాక్షన్‌గా అనిపించదు. ఇలా వాటర్ పెట్టి మంచిగా కడిగేసుకుంటే ఐ మీన్ నాకు అంత సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తదనమాట. నేను ఈ గ్యాస్ స్టవ్ కొనుక్కొని 2 ఇయర్స్ అవుతుంది. ఎవ్రీడే కుకింగ్ అయిపోయిన తర్వాత నేను ఇలానే క్లీన్ చేసుకుంటాను. ఇప్పటి వరకు ఈ గ్యాస్ స్టవ్ వల్ల నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లమ్ రాలేదు. మీలో కూడా ఎవరైనా నాలాగా ఇలా గ్యాస్ స్టవ్ కడిగితేనే సాటిస్ఫై అయ్యేవాళ్ళుంటే ఎవరైనా కామెంట్ చేయండి. ఎనీవే క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు వాటర్ ఉంటది కదా! దాన్ని వైపర్ పెట్టి లాగేస్తున్నాను. అండ్ అలానే క్లాత్ పెట్టి మొత్తం అంతా తడి ఉంటే తుడిచేస్తున్నాను. క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేస్తాను. అశ్వి వచ్చేసరికి వేడి వేడిగా అన్నం పెట్టి వాడిని కొంతసేపు ఆడుకున్న తర్వాత వాడిని పడుకోబెడతాను. అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇదిగో చూడండి వేడి వేడిగా అన్నం. అండ్ అలానే బెండకాయ ఫ్రై చేశాను గదా! సో, ఆ బెండకాయ ఫ్రై అండ్ అలానే మా మరదలు కొంచెం నాకు గోంగూర పచ్చడి పంపించింది. సో, గోంగూర పచ్చడి అండ్ అలానే పెరుగు, అందులో తినడానికి మ్యాంగోస్.
ఈరోజు మీ ఇంట్లో ఏ కర్రీ చేసుకున్నారో నా కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్. థాంక్ యూ ఆల్.